మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం వస్తుంటే అందరికీ డౌట్ ఏంటి అంటే, అమ్మ శ్రావణ మాసంలో పూజా గది తర్వాత ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు. శ్రావణ మాసం అంతా పూజించిన హయగ్రీవ స్వామి కాయిన్ కావాలి అని అనుకుంటే మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. శ్రావణ మాసం అంతా మీ గోత్రనామాలతోటి పూజ చేసి ఇవ్వడం అనేది ఉంటుంది. తర్వాత అది కూడా ఏంటంటే 5 గ్రాముల వెండి కాయిన్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా స్వామి పూజించటం వలన మీకు అష్టైశ్వర్యాలు ఒక రకంగా చెప్పాలంటే మనకి భుక్తికి లోటు ఉండదు, విద్యకు లోటు ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఆ తండ్రిని ఆరాధించటం వలన సకల ఐశ్వర్యాల్ని జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక తెప్పించుకోండి. అలాగే శ్రావణ మాసంకి వచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళు ఏది పూజా ఐటమ్స్ వాళ్ళు మనకి శ్రావణ శోభ కిట్ పెట్టారు. కాబట్టి వాళ్ళకి సంబంధించింది మీకు అంటే చాలామంది తెప్పించేసుకున్నారు. ఇంకా ఎవరికైనా కావాలి లేదంటే వేరే వస్తువులు ఏమైనా కావాలి అని అనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోండి. అలాగే వాళ్ళు మాత్రం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్ అనేది అయిపోతే మాత్రం డిస్కౌంట్ మాత్రం అడగండి. ఎందు గురించి అంటే ఆల్రెడీ వాళ్ళు ముందే అనౌన్స్ చేసేసారు. కాబట్టి సరే, మీకు అపాయింట్మెంట్ కనుక కావాలి అని అనుకుంటే కనుక అపాయింట్మెంట్స్ విషయంలో కొంచెం టైం అనేది పడుతుంది. మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్కి కనుక మెసేజ్ చేసినట్టయితే మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, చూడండి, ఎప్పుడు కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ డే మంగళవారం శుక్రవారం రాకుండా శుభ్రం చేసుకుంటాం అనేది మనం ఎప్పుడూ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సందేహం అనేది చాలామందికి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలమ్మా, ఎప్పుడు శుభ్రం చేసుకోవాలమ్మా, ఇదే మొదలు పెట్టారు. అయితే ఇందులో మనం చెయ్యాల్సింది ఏంటంటే, మనకి తొలి శుక్రవారమే అంటే పాడ్యమే శుక్రవారంతో మొదలైపోయింది. కాబట్టి మనం ఇంకా ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఇంట్లోనూ కూడా చాలా మట్టుకి ఒక రకంగా నీట్గా అంటే చెత్త చెదారం అలాంటిది ఏమీ లేకుండా, బూజులు గీజులు ఏమీ లేకుండా ఇల్లు తర్వాత అలమర్లు బీరువాలు వీటిలన్నిటిని కూడా చక్కగా శుభ్రంగా నీట్గా పెట్టుకోండి. ఎందుకనంటే సదురుకోండి. ఎందుకు ఎప్పుడు చేసుకోవాలి అంటే, మనకి అమావాస్య ఎప్పుడు వచ్చింది? 28వ తారీఖు 7/2022 గురువారం వచ్చింది. నెక్స్ట్ డే 29 నుంచి శుక్రవారం మొదలైంది. కాబట్టి దాని ముందు రోజు నాడు మీకు వచ్చేటప్పటికి 27వ తారీఖు ఏమో బుధవారం వచ్చింది, బుధవారం చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా ముందు అంటే మంగళవారం వదిలేసి మీకు వచ్చేటప్పటికి 25, 24 ఈ తారీఖుల్లో శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు చేసుకోవచ్చు. తర్వాత చేసుకున్న తర్వాత మంగళవారం వదిలేసి బుధవారం కూడా చేసుకోవచ్చు. చేసుకుని వీటిలన్నిటికి అన్నీ ఒక రకంగా చెప్పాలంటే దేవుడి మందిరం కాడ్నుంచి మీ ఇల్లు కాడ్నుంచి క్లీన్ చేసేసుకోండి. ఎందుకనంటే మరి మనం అమావాస్య రోజు నాడు చాలా విశేషమైన ఇది కింద భగవంతుడు నామాన్ని మౌనంగా ఉండటం, స్వామిని సేవించుకుంటాం, అమ్మని సేవించుకుంటాం, ఇవన్నీ చేసుకుంటున్నాం. కాబట్టి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు దేవుడి మందిరం క్లీన్ చేసుకోమని చెప్తున్నాను. పాన్పు వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మ్యాక్సిమం ఒక రకంగా చెప్పాలంటే పాన్పు వేసిన తర్వాత కదపకూడదు అని అంటే మరి తప్పదు. కొంతమందికి చిన్న చిన్న మందిరాలు వాళ్ళు ఫోటోలు తీసి కూడా పంపిస్తున్నారు. చిన్ని మందిరం అమ్మ, మాది చిన్న ఇల్లు అమ్మ, మాది 2 గదులేనమ్మా ఇలా అని చెబుతున్నారు. ఎంతైనా పర్వాలేదు, చిన్న ఇల్లు అయినా చిన్న మందిరం అయినా మన మనసు విశాలంగా ఉండాలి. మన హృదయం అనేది పెద్ద గది కింద చేసి స్వామిని అందులో పవళింపు సేవలో పెట్టుకోవాలి. కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు మార్చకూడదు. కాబట్టి ఏం చేస్తారు, సరే స్వామికి చెప్పుకుని, స్వామి తండ్రి నాయన మరి ఇదంతా నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సేపు మిమ్మల్ని తీసి కొంచెం పక్కన పెట్టి మళ్ళీ నేను ఇక్కడ అంతా క్లీన్ చేశాక పెట్టుకుంటాను నాయన అనేసి మీరు అపరాధాన్ని క్షమించమని చెప్పుకుని మరి ఏం చేస్తాం, మరి చిన్న ప్లేస్ ఉన్నప్పుడు ఆ ప్లేస్లోంచి తీసి పక్కన పెట్టుకుని చక్కగా అదంతా పండ్లాగా తుడిచేసుకున్న తర్వాత నీళ్ళల్లో పసుపు వేసి చక్కగా తుడుచుకున్న తర్వాత దేవుడి ఫోటోలు వీటిని తుడుచుకొని బొట్లు అవి పెట్టుకుని మళ్ళీ స్వామిని ఏ ప్లేస్లో అయితే మీరు ఆసనంలో పెట్టారో మళ్ళీ దండం పెట్టుకుని ఆ స్వామిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుకోండి. ఇలా దేవుడి మందిరం క్లీన్ చేసుకోండి. ఇలా దేవుడి మందిరం ఇలా క్లీన్ చేసిన తర్వాత అలాగే పెద్ద మందిరం ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికైతే కొంతమందికి పూజా మందిరమే పెట్టుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ స్వామి ఉన్న ప్లేస్ని
కదపకుండా మీరు చేసుకోండి. కొంతమందికి ఏం చెప్పానమ్మా, మీకు ప్లేస్ కనుక ఇది కింద ఉంటుంది అని అనుకుంటే వేరే చోట ఎక్కడైనా సరే పవిత్రమైన ప్లేస్లో పెట్టుకోండి అన్నాను. ఇంకా అక్కడైతే మనం స్వామిని తీయక్కలేదు. అదంతా తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం జవ్వాది పౌడర్ని అలా జిమ్మేసేసి చక్కగా తలుపులు వేసేసుకోండి. ఆ తర్వాత మీరు ఇల్లు మొత్తం బూజులు గీజులు అన్నీ లేకుండా క్లీన్గా చేసుకుని, అలాగే స్వామివారికి ఏం కావాలి అంటే పూజకు సంబంధించి మనకు రోజు ఏం కావాలి, అలాగే ఇంట్లో సామానం కూడా, అంటే నేను ఇలా అంటున్నానని కాదు, మీకు ఓపిక ఉంటే కనుక ఇంట్లోకి కావలసిన సామానం అంతా కూడా కొంచెం నిండుగా, అంటే మీరు ఎంత తెచ్చుకుంటారో అంతా కొంచెం నిండుగా తెచ్చుకుని బియ్యంతో సహా పక్కన పెట్టుకోండి. ఎందుకని అంటే ఏ ఇంట్లో అయితే శ్రావణ మాసంలో నిండుగా ఉంటుందో ఆ తల్లి ధాన్యలక్ష్మి రూపంలో, ధనలక్ష్మి రూపంలో, ఐశ్వర్య లక్ష్మి రూపంలో, సంతాన లక్ష్మి రూపంలో, ఒకటి కాదండి అన్ని రకాలుగాను కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి మీరు ఇల్లు శుభ్రం అంటూ చేసుకోవలసిందే, ముందే చేసుకోవాలి. ముందు చేసుకోవాలి అని అంటే మీరు అమావాస్య వచ్చేటప్పటికి ముందే సిద్ధంగా అన్నీ కూడా బూజులు గీజులు అన్నీ దులిపేసుకుని చక్కగా పక్కన నీట్గా పెట్టుకుని, మీరు శ్రావణ మాసంలో దులుపుకోవద్దు. ఎందుకని అంటే బూజు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని టైముల్లో దులపకూడదు అనేసి అంటారు. కాబట్టి ఇంక ఈ నెల మొత్తం శ్రావణ మాసం మొత్తం దులపకుండా చూసుకోండి. అలాగే మీకు ఇంట్లో బాత్రూమ్లు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా అటాచ్ బాత్రూమ్ అనేసి ఉంటాయి. బాత్రూమ్లను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, మరి శ్రావణ మాసం నెలలాళ్ళు కదమ్మా అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో మీరు ఆ నెల లోపల ఎప్పుడు చేస్తారంటే సోమవారం కానీ లేదంటే గురువారం కానీ మీరు శుభ్రంగా ఇంట్లో పండ్లాగా బాత్రూమ్లు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తలారా స్నానం నీళ్ళల్లో కూడా కొంచెం ఒక రవ్వ పసుపు వేసుకుని పైనుంచి తలారా నీళ్లు పోసేసుకుని స్నానం చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ దిన కార్యక్రమాలని చేసుకోండి. మీరు కాకుండా మీకు వర్కర్స్ ఉండి వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ చేత కూడా సోమవారం కానీ లక్షవారం కానీ అంటే గురువారం కానీ ఈ 2 రోజులు మాత్రం చేయించుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నేను చెప్తున్నాను, డేట్లు వచ్చేటప్పటికి 23 జూలై 23, జూలై 24, జూలై 25 ఈ 3 తారీఖుల్లో చక్కగా పండ్లాగా ఇల్లంతా కూడా దేవుడి మందిరం శుభ్రం చేసుకోండి. అలాగే మనకి శ్రావణ మాసంలో కావలసిన ఐటమ్స్ అన్నిటిని కూడా దేవుడి దగ్గరికి తెప్పించుకోండి. అందులోనూ మనకు పూజా సామాగ్రికి సంబంధించిన వాళ్ళు శ్రావణ శోభ కిట్ అనేది ఇస్తున్నారు. కాబట్టి చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయింది, ఇప్పటికే చాలామంది దగ్గరికి వెళ్ళిపోయింది. అందరూ కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మ ఐటమ్ అంతా కూడా చాలా బాగుందమ్మా అనేసి. ఈ పట్టు పాత వాళ్ళకన్నా కొత్త వాళ్ళు చాలామంది తెప్పించుకున్నారు, అందు గురించి ఎక్కువ శాతం రెస్పాన్స్ అనేది వచ్చింది. సరే, మనందరం కూడా సుఖంగా సంతోషంగా స్వామిని అమ్మని సేవించుకుంటానికి ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ కళతోటి లక్ష్మీ శోభతోటి ఉండాలి. కాబట్టి శ్రావణ శోభ అనేసి కిట్కి పేరు కూడా చక్కగా పెట్టారు వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే పూజకు సంబంధించి ఏం కావాలన్నా సరే మీరు తెప్పించుకోండి. అలాగే వాళ్ళ దగ్గర డిస్కౌంట్ పెట్టారు కదా, ఆ డిస్కౌంట్ టైం అయిపోయినా ఇంచుమించుగా 10 రోజులు పెంచారంట. కానీ అది అయిపోయిన తర్వాత మాత్రం ఇవ్వండి అని అనొద్దు, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కావాలంటే కనుక మీరు తెప్పించుకోండి. అంతేగాని అది అయిపోయిన తర్వాత మాకు ఇలా కావాలని మాత్రం అనొద్దు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి. కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది మీరు పడద్దు, నన్ను పెట్టద్దు అనేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే మీకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఎందుకని అంటే నేను ఎక్కువ అపాయింట్మెంట్స్ రోజు ఎక్కువ అపాయింట్మెంట్స్ అనేవి చెప్పను, ఎందుకంటే తక్కువ అపాయింట్మెంట్స్ చెప్తాను. తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఇటు అదేంటి పూజల విషయం గురించి కానీ లేదంటే ఇటు షూటింగ్లు కానీ ఇలా ఉంటాయి. కాబట్టి తక్కువ అపాయింట్మెంట్స్ ఇస్తాను, కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం టైం పట్టినా కూడా ప్రతి ఒక్కరికి నేను అపాయింట్మెంట్ అనేది చెప్తాను. కొంతమంది కొత్త వాళ్ళు అయితే అమ్మ అసలు అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారంట. నేను ఎవరికి ఇవ్వకుండా ఆ రకంగా అయితే మాత్రం ఆ రకమని కాదు ఈ రకమని కాదు ఏ రకంగాను కూడా మోసం చేయనమ్మ. ఎందుకంటే నేను భగవంతుడిని నమ్ముకున్నాను, భగవంతుడిని నమ్ముకుని మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు స్వామి దయ వల్ల మీ జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను. మనం అందరం కూడా
భగవంతుడు వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుని, కలియుగ వాసుడు స్వామి పాదాలు పట్టుకుని అమ్మ అనుగ్రహాన్ని మనం పొందుదాం. జై శ్రీమన్నారాయణ.